నేను మీకోసం ఒక్కొక్కటి నేను తన్లాడి సిద్దిపేటకు తెచ్చిన. కానీ వీళ్ళు ఓరగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మా పిల్లలు హైదరాబాద్ పోవద్దు, మా పిల్లలు వరంగల్ పోవద్దు, నా సిద్దిపేటలో అన్ని కాలేజీలు ఉండాలని నేను ప్రయత్నం చేసిన. దవాఖాన ఎంత మంచి కట్టిన చెల్లె, సిద్దిపేటలో ఆనాడున్న దవాఖాన జాల్తలేదంటే 100 పడకల దవాఖానను 10 అంతలు పెంచి 1000 పడకల ఆసుపత్రి కట్టించిన సిద్దిపేటలో నా ప్రజలు గాంధీకో ఉస్మానియాకో హైదరాబాద్కు పోవుడు కాదు, నా వాళ్లకు కష్టం వస్తే, ఆపద పడితే, పాము కుడితే, కరెంటు షాక్ కొడితే, తేలు కొడితే, శ్వాస రాకపోతే నా సిద్దిపేట సర్కారు దవాఖానలో సేవ దొరకాలని 1000 పడకల ఆసుపత్రి మీకోసం కట్టించారు. వీడెవడన్నా కాంగ్రెస్ ఓటు తెచ్చిండా, బీజేపీ ఓటు తెచ్చిండా? ఇవాళ సిద్దిపేట పోతే రోడ్ 4 లైన్ రోడ్ పుల్లూరుకేలు అయిందా లేదా? నారాయణరావుపేట ఊళ్ళ దాకా డబుల్ రోడ్ అయిందా లేదా? ఇటు మాటిన్లకు డబుల్ రోడ్ అయిందా లేదా? ఎటు పోయినా నున్నటి రోడ్లు చేసినాం, కాలేజీలు కట్టాం, నీళ్లు తెచ్చాం, పిల్లల చదువులు చేశాం, దవాఖాన్లు కట్టాం, పేదల కోసం ఆలోచించాం. ఈ లిల్లీ పుట్లు గిన్నె సిద్దిపేటకు వచ్చి ఏదో మురిగిపోతున్నారు. వీళ్ళు మురుగుతూ అవుతుందా? ఇది సిద్దిపేట గడ్డ, ఉద్యమాల కిల్ల మన సిద్దిపేట. నీ పప్పులు ఉరికాయ రేవంత్ రెడ్డి, నీ కొడంగల్కి వచ్చి నేను ఓడగొట్టొచ్చిన. నేను ఇదివరకు నీ తాత జేజమ్మలు వచ్చిన ఈ సిద్దిపేటలో నీ డ్రామాలు నడవే అనే విషయం రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఒక్కటే నేను అనేది, ఆయన మాటలకు మీరు సమాధానం చెప్పాలి. ఓ సామెత ఉంటది, కుక్క కాటుకు చెప్పు దెబ్బ. అవునా? అంటే మనం ఏం చేయాలి? రేవంత్ రెడ్డి మొన్న సిద్దిపేటకు వచ్చి మొరుగుతావు 13వ తారీఖు నాడు ఒక్కటే ఒత్తాలి, కారు మీద కీ 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 అని ఒత్తుతే ఈ గుంపు మేస్త్రి గూబ వలిగేటట్టు తీర్పియాలి మీరందరూ కూడా. బిడ్డ, మా కేసీఆర్ని తిడతావు, మా సిద్దిపేటకు వచ్చి మాకు మంచిగా పనిచేసే మా హరీష్ అన్నని తిడతావు, నీ సంగతి చెప్తామని ఆ సంగతి ఓట్ల రూపంలో చూపియాలి. కారుకు గుద్దుతే వాళ్ళ దిమ్మె తిరిగానే మళ్ళీ తాపట్ల మాట్లాడకుండా ఉండాలి. అందువల్ల బాగా ఆలోచించండి. మన సిద్దిపేటకు మేలు చేసేది ఏనాడైనా మన కేసీఆర్, మన బీఆర్ఎస్ పార్టీ. అక్కా చెల్లెల్లారా, ఇవాళ సిద్దిపేటలో మీరు ఇంత బుక్కడి అన్నం తింటున్నాం. ఎట్లా? గా నీళ్ళ చుట్ల ఎండాకాలంలో కూడా ఇంత పంట పండుతుంది. ఇవాళ కాంగ్రెస్ వచ్చి 5 నెలలే నీళ్లు కింది మీద చేస్తున్నారు, కరెంటు కింది మీద చేస్తున్నారు. మళ్ళా గిట్ట వీళ్ళు వస్తే రేపు మళ్ళా కరువు వస్తుంది. ఇప్పుడు అంటనే ఉన్నారు ఆల్రెడీ. సిద్దిపేటలో నేనేదో కింద మీద పడి కాపాడినా, వేరే ఊర్లో పోయిన అంతా ఎండిపోయినాయి పంటలు, సగం తెలంగాణ ఎండిపోయింది. ఈడ నేను ఉపాయం చేసి నీళ్లు తెచ్చి పెట్టుట్లా యాసంగి పంట మిమ్మల్ని నేను గట్టుకేసిన, నీళ్లు తెచ్చి మిమ్మల్ని కాపాడుకున్నా. నేను మళ్ళా రేపు ఆలోచన చేయాలి. ఇవాళ 5 నెలలు అయిందో లేదో కాంగ్రెస్ పార్టీ వచ్చి ఎవడన్నా భూములు కొంటున్నారే? భూముల ధరలు పడిపోయినాయి. కేసీఆర్ ఎక్కినాడు ఇదే నారాయణరావుపేట్ల 4 లక్షలకు 5 లక్షలకు ఎకరం పోకపోతుండే. కానీ 10 ఏళ్ల కేసీఆర్ గవర్నమెంట్ లో 30 లక్షలకు 40 లక్షలకు ఎకరం అయింది నారాయణరావుపేట్ల. కానీ ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, ఈ 5 నెలలనే భూముల ధరలు పడిపోతున్నాయి. మళ్ళీ ఎవడు కొంటలేదు తెలంగాణలో. తెలంగాణ పటాల కమ్ము చేసిండ్రు. రైతులు ఏదైనా పెళ్లి ఉన్నదనో, ఆపద ఉన్నదనో భూమి అమ్ముకుంటే ఇవాళ అమ్ముడు అని పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక. ఆనాడు పరిస్థితి వేరు, ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక భూముల ధరలు పడిపోయినాయి. భూములు ఏదైనా ఆపద పడి అమ్ముకుంటామంటే కూడా పోని పరిస్థితి వచ్చింది. అందువల్ల ఆలోచన చేయండి. ఇలా మా లక్ష్మీదేవిపల్లి అక్క చెల్లెళ్ళు ఎంతో ప్రేమ, ఎప్పుడు పోయినా లక్ష్మీదేవిపల్లిలో నన్ను ఎంతో ప్రేమగా చూసింది. ఇప్పుడు రాంగా చూసిన ఆనంగానే వచ్చిన. నేను చింతమడికెళ్ళి దుబ్బాకెళ్ళి వచ్చిన, దుబ్బాకెళ్ళి చింతమడికెళ్ళి లక్ష్మీదేవిపల్లి ఉళ్ళకెళ్ళి వస్తే అన్ని వడ్లే ఉన్నాయి రోడ్డు మీద, కుప్పల వడ్లు కనబడ్డాయి. అటు చూసినా అటు నీళ్లు కనబడుతున్నాయి, పెద్ద చెరువులా కుప్పల కొద్ది వడ్లు కనబడుతున్నాయి. సో ఇట్లా ఇంత మంచిగా మనం చేసుకున్నాం. మనము ఈయన కాల్చి నక్కల పాలు చేయొద్దన్నారు పెద్దలు, ఈయన కాల్చి నక్కల పాలు చేయొద్దన్నారు పెద్దలు. ఇంత చేసి ఈ నారాయణరావుపేటనో, ఈ సిద్దిపేటనో, ఈ తెలంగాణను ఈ దొంగల పాలు చేస్తే మనం ఆగమైపోతాం. అందువల్ల ఎక్కువ మీరు ఆలోచన చేయకండి, వాళ్ళు చెప్పే అబద్ధాలు నమ్మకండి. మీకు మీ కండ్ల ముందు కనబడ్డ అభివృద్ధి చూడండి, మీ ఇంటి ముందు నేను చేసిన సేవలు చూడండి. ఏ ఊర్లో పోయినా గల్లీ గల్లీకి సీసీ రోడ్ వేయలేదా అక్క?
ఏ ఊర్లో పోయినా చెరువులు నింపలేదా అక్క? ఏ ఊర్లో పోయినా గుళ్ళు గట్టియలేదా చెల్లె? అన్ని కులాలకు కమ్యూనిటీ హాళ్ళు గట్టియలేదా చెల్లె? ఏ నాడన్నా నా ఇంటికి వచ్చి గుడి కడుతున్నా మరీసన్నా అంటే కాదని నేను ఉత్త చేతులతో ఒక్కరినన్నా పంపినా? ఎవరినన్నా నా ఇంటికి వచ్చి కష్టం ఉందని నాకు చెప్పుకుంటే కాదని ఒక్క మనిషినన్నా కాదని నేను అన్నానా? పగవాడొచ్చినా శత్రువు వచ్చినా కష్టాల్లో ఉన్న హరీష్ అన్న అంటే కడుపులో పెట్టుకొని కాపాడుకునే ప్రయత్నం చేసిన పేదల పక్షాన నిలిచిన దాన్ని మీరు మర్చిపోవద్దు. ఇలా బీజేపీడో కాంగ్రెస్ ఎవడో వచ్చి ఇక్కడ ఏదేదో చెప్పాలని చూస్తున్నారు. ఆ టీవీలలో దొంగ మాటలు చెప్తున్నారు, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు, మన కేసీఆర్ ను పట్టుకొని అనరాని మాటలు అంటున్నారు. వాటన్నిటికీ సమాధానం ఓటుతోనే చెప్పాలి. ఇవాళ తెలంగాణ వచ్చిందంటే ఈ నారాయణరావు పెట్టుకెళ్ళి. నేను మొన్నెప్పుడో సంగారెడ్డిలో మీటింగ్ అయితే అక్కడ అందోల్ కాన్స్టిట్యున్సీలో ఒక మీటింగ్ పెట్టినా. మీటింగ్ పెట్టాడు. వాళ్ళు అన్నారు, అన్న ఎండ బాగా కొడుతుందే లారీలు ఎక్కము అన్నారు. కష్టం అన్న లారీలు ఎక్కటట్లు లేరు జనం అన్నారు. నేను అప్పుడు మన నారాయణరావు పెట్టిని యాద్ చేసుకున్నా. ఒక 15 ఏళ్ల కింద సింగూరు సింహగర్జన కేసీఆర్ సంగారెడ్డిలో పెడితే నేను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఆ రోజు ఏ ఊర్లో ఎక్కువ లారీలు ఎక్కితే ఆ ఊర్లో వచ్చి ఎక్కుతా అని చెప్పిన. ఈ నారాయణరావు పేట్ల 12 లారీలు ఎక్కితే నేను కూడా ఇక్కడ లారీ ఎక్కి మీతో పాటు సంగారెడ్డికి వచ్చిన. నాకు గుర్తు యాదవుల లారీ ఎక్కిన ఆ రోజు, కులం కూడా 2 లారీలు పెట్టిరు. నేను కూడా ఈయనే లారీ ఎక్కి నారాయణరావు పేట నుంచి సంగారెడ్డి దాకా ఒక ఎమ్మెల్యేగా ఉన్నా, మీలో ఒకటిగా ఒక కార్యకర్తగా లారీలో సంగారెడ్డి దాకా పోయినటువంటి వ్యక్తిని. అంత గొప్ప నియోజకవర్గం ఈరోజు మన సిద్దిపేట నియోజకవర్గం. ఇవాళ మన కేసీఆర్ గతంలో 2 సార్లు రుణమాఫీ చేసిండు. ఈ కాంగ్రెస్ వాళ్ళు రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, మొదటి సంతకం పెడతామన్నారు. కానీ మాట తప్పింది. మొన్న నేను సవాల్ వేసిన 6 గ్యారంటీలను రుణమాఫీని నువ్వు వెంటనే చెయ్యి, నేను రాజీనామా చేస్తా సిద్దిపేట ఎమ్మెల్యేగా. చెయ్యకపోతే ముఖ్యమంత్రిగా నువ్వు రాజీనామా చేస్తావా అని అడిగినా. కానీ కొడుకు తోక ముడిచిండు. 6 గ్యారంటీలు అంటే ఏంటి చెల్లె? అవ్వతాతలకు 4,000 ఇవ్వమన్నా, అక్క చెల్లెలకు 2,500 ఇవ్వమన్నా, వడ్లకు మక్కలకు నువ్వు చెప్పినట్టు 500 బోనస్ ఇవ్వమన్నా, 2 లక్షల రుణమాఫీ చేయి. నా ప్రజలకు మేలు జరిగితే నాకు ఎమ్మెల్యే పదవి కంటే నా ప్రజల కళ్ళల్లో ఆనందం నాకు ముఖ్యం, నా ప్రజల ముఖములో రుణము నాకు ముఖ్యం. నువ్వు నిజంగా 15 ఆగస్టు వరకు అవ్వ తాతలకు 4,000 ఇచ్చి, అక్క చెల్లెలకు 2,500 ఇచ్చి, వడ్లకు మక్కలకు బోనస్ ఇచ్చి, రైతులకు 15,000 రూపాయలు ఇచ్చి 2 లక్షల మాఫీ చేయి. మళ్లీ చెప్తున్నా, నా నారాయణరావుపేట గడ్డ నుంచి నేను ఎమ్మెల్యే పదవి వదులుకుంటా. నాకు పదవి, నేనొక్కరిని పదవులు ఉండడు ముఖ్యమా? మీ అందరికీ లాభం అవడు ముఖ్యమా చెల్లె? మీ అందరికీ సంతోషమే నా సంతోషం. మీ అందరికీ లాభమైతే ఈ తెలంగాణ ప్రజలకు అది నా సంతోషం. నేను సవాలేస్తే ఈ ముఖ్యమంత్రి తోక ముడిచిండు. రావే రాజీనామా కంటే రాజీనామా చేస్తలేడు, కాగితం పంపుతలేడు. ఓతలే రుణమాఫీ అంటున్నాడు, 6 గ్యారెంటీలు దాటేస్తున్నాడు. 6 గ్యారెంటీల గురించి మాట్లాడతలేడు. అంటే అవన్నీ ఎగబెడతావా బిడ్డ? ఇడిచిపెడతానా నేను? మేము 14 ఏళ్లు కొట్లాడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం, నిన్ను ఇడిచిపెడతాం. అసెంబ్లీలో వచ్చే 5 ఏళ్లు గడగడలాడిస్తాం. మా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలయ్యేదాకా ఇడిచిపెట్టాం బిడ్డ. దయచేసి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, రైతన్నలు అక్క బీజేపీలో కోటేయికిరి. బీజేపీడు రైతు వ్యతిరేకి. ఇవాళ ఢిల్లీలో నల్ల చట్టాలు తెచ్చి 700 మంది రైతుల్ని పొట్టన పెట్టుకున్నది బీజేపీ. ఏంటి నల్ల చట్టాలు? మన భూములట కార్పొరేట్లకు ఇయ్యాలన్నట, మన భూములలో మనం కూల్ చేయాలన్నట. ఆ నల్ల చట్టాలు వద్దు, దాన్ని రద్దు చేయాలని దేశవ్యాప్తంగా రైతులు ఢిల్లీ పోయింది. ఆ రైతులను ఇనుప కంచెలు పెట్టి, రబ్బర్ బుల్లెట్లు కొట్టి, బాష్ప వాయు గోళాలు కొట్టి 700 మంది రైతులను చంపిన బీజేపీ రైతులకు మద్దతు ధరకు చట్టబద్ధత తెస్తా అని మోసం చేసింది. స్వామినాథన్ కమిటీ అమలు చేస్తామని మోసం చేసింది. బోరు బాయి కాడ మీటర్లు పెట్టుమంటున్నది. దానికోసం బీజేపీ కోటేద్దామా? ఏమిచ్చింది మా రైతులకు బీజేపీ వాడు ఊళ్ళకి వచ్చి ఓటు అడిగితే, ఏంద్రా నువ్వు చేసింది రైతులకు ఒక్క మంచి పని అని అడుగుండి. ఇలా కేసీఆర్ ఏం చేసిండంటే 10,000 రైతు బంధు ఇచ్చిండు, కాలువ నీళ్లు తెచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, బాయి కాడ 24 గంటలు మోటార్లు కాలకుండా కరెంట్ ఇచ్చిండు. మరి బీజేపీ వాడు ఏం చేసిండని మన నారాయణరావుపేట ఓటేయాలని నీకన్నా అడుగుతా ఉన్నా. క్యాలెండర్ చూసుకొని వేయాలనా?
క్యాలెండర్ చూసి మురవాలి నా చెల్లె. నీకు కడుపులకు పెట్టినోడు, నీ కష్టంలో ఆదుకున్నోడు, నీ దుఃఖంలో నీ కళ్ళు తుడిచినోడు కావాలనా, క్యాలెండర్ను చూసి ఓట్లేయమంటోడు కావాలనా ఆలోచించండి. అందువల్ల మీ అందరితో నా మనవి ఒకటే, 13వ తారీఖు నాడు అందరూ ప్రతి అక్క చెల్లె అన్న తమ్ముడు రైతన్న అమాలన్న అందరూ ఆటో డ్రైవర్ అన్నలు కారుకు ఓటేసి మీరు కేసీఆర్ ను గెలిపించండి, వెంకట్రామరెడ్డి గారిని గెలిపించండి. మేమందరం కలిసి మీకు మంచి సేవ చేసి జీవితాంతం రుణపడి ఉంటాం. మీ కలలు నిజం చేస్తాం, మిగిలిపోయిన పనులు పూర్తి చేసుకుందాం. జై తెలంగాణ. కారు గుర్తుకే. ఒక్క నిమిషం కూర్చోండి. గా బీజేపీ ఉంది కూడా ఒక్కసారి చూపిరా భయ్, మర్చిపోయినా. గా బీజేపీ ఆయన ఎంత జూటా మనిషి, ఒక్క నిమిషం ఆ వీడియో చూడండి, మీకు ఇంకొంచెం మంచిగా అర్థమవుతుంది. ఎవరైతే ఇలా బీజేపీ కోటేమైనా ఒక ఆయన తిరుగుతున్నాడు, ఆయన ఏం మాట్లాడిండో. ఆయన అంటాడు భార్యను భర్తకు దూరం చేయాలట, భర్తను భార్యకు దూరం చేయాలట, ఇద్దరిని విడదీసి కుటుంబానికి భారతీయ జనతా పార్టీ గెలిపిస్తే నేను గెలిపించిన 6 నెలలలో కేంద్ర మంత్రి తీసుకొచ్చి దుబ్బాదకి టెక్స్టైల్ పార్క్ పైసలు వచ్చి గెలిచిన, డబ్బు పని చేసి గెలిచిన, తలవాళ్ళు కొట్టి గెలిచిన, మర్డర్ చేసి గెలిచిన, మర్డర్ చేస్తాను భయపట్టి ఉత్తరించుకున్నా, ఏమి గెలిచినా జీతో గెలిస్తేనే మనం అందరం తెల్లగుంటాం, కలిగా వేసుకుంటాం. భార్యల్ని భర్తలు భార్యలు నమ్మకం చేయాలి. అట్లా విడదీసి ఓట్లు వేయించేటువంటి కార్యక్రమం మనం మొదలు పెట్టాలి. భార్యల్ని భర్తలు దూరం చేయాలట, భర్తల్ని భార్యలకు దూరం చేయాలట, విడదీసి ఓట్లు వేసుకోవాలన్నట. అది ఆ పుణ్యాత్ముడు చెప్పిండు. అయినా వేద్దాం ఆ పుణ్యాత్మని కోటు. గెలిచిండనుకో అందరిని దూరం చేస్తాడు మరి మనం, జాగ్రత్త. అందువల్ల అదొక్క విషయాన్ని మనసులో పెట్టుకొని జై తెలంగాణ.